హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. ఇవాళ మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 81వ పాదము 81st పాద నేర్చుకుందాము. తేజోవృషః ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహః నిగ్రహః వ్యగ్రః నైకశృంగః గదాగ్రజః. తేజోవృషః, తేజో అంటే తేజస్సు కదా. ఎలాగ తేజస్సుని అందిస్తున్నాడు మనకి పరమాత్మ? సూర్యుడి రూపములో తేజస్సుని అందిస్తున్నాడు, తేజస్సుని కురిపిస్తున్నాడు. లేదా సూర్యుని రూపములో వర్షాన్ని కలుగజేస్తున్నాడు. అందుకని తేజోవృషః అని అంటారు. ద్యుతిధరః, ద్యుతి అంటే కాంతి, ధరః అంటే ధరించువాడు, కాంతిని ధరించువాడు, ప్రకాశ రూపుడు కాబట్టి ద్యుతిధరః అని అంటారు. సర్వశస్త్రభృతాంబరః అంటే ఏంటి? ఆయుధధారులందరికంటే కూడా, ఆయుధాలు ఎవరైతే ధరించి ఉన్నారో వాళ్ళందరికంటే కూడా శ్రేష్ఠుడు, గొప్పవాడనమాట. అందుకని సర్వశస్త్రభృతాంబరః అని అంటారు. ప్రగ్రహః స్వీకరించువాడు. ఏంటి స్వీకరిస్తున్నాడు పరమాత్మ? మనమందరము కూడా భక్తులిచ్చిన కానుకలను అత్యంత ప్రీతితో, చాలా ప్రేమతో స్వీకరించువాడు. అందుకని ప్రగ్రహః అని అంటారనమాట. నిగ్రహః నిగ్రహించువాడు. దేన్ని? సమస్తాన్ని నిగ్రహిస్తున్నాడనమాట. ఎలాగ అదుపు చేస్తున్నాడు? ఎప్పుడైతే ఎవరైనా అదుపు తప్పిపోయారో అప్పుడు అదుపు తప్పినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి విషయ వాంఛలు ఎక్కువైపోతాయి, అంటే కోరికలు ఎక్కువైపోతాయి. ఆ విషయ వాంఛలు అనే అరణ్యంలో పరిగెడుతున్న ఇంద్రియాలు అనే అశ్వాలను, అంటే ఎప్పుడైతే ఎవరికైతే కోరికలు ఎక్కువైపోయాయో అటువంటి అడవిలో ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి? అప్పుడు కోరిక ఎక్కువైపోయినప్పుడు నాకు సాధించాలనే తపన ఎక్కువైపోతుంది కదా, అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఆ ఇంద్రియాలు అనే గుర్రాలను పరమాత్మ ఏం చేస్తాట? తన అనుగ్రహముతో ఆ ఇంద్రియాలు అనే గుర్రాలను తాటితో కట్టివేస్తాట. ఆ ఇంద్రియాలను అదుపు చేస్తాడనమాట, నిగ్రహిస్తాడు. అందుకని నిగ్రహః అని అంటారు. వ్యగ్రహ అంతము లేనివాడు, నాశనము లేనివాడు, నాశరహితుడనమాట. లేదా భక్తుల యొక్క ప్రార్థనలను మన్నించడంలో శ్రద్ధ చూపించేవాడు. అందుకని వ్యగ్రహ అని అంటారు. నైకశృంగః 4 శృంగాలు అంటే కొమ్ములు, 4 కొమ్ములు కలవాడు. తైత్తరీయ అరణ్యకములో ఏం చెప్తున్నారంటే వృషభ రూపము కల పరమాత్మకు 4 కొమ్ములున్నాయిట. ఆ 4 కొమ్ములేంటి? నామ అఖ్యాత ఉపసర్గ నిపాతములన్నమాట. అలాగే 3 కాళ్ళు. 3 కాళ్ళు అంటే ఏంటి? భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నమాట. 2 తలలు నిత్యములు కార్యరూపాలైన శబ్దములన్నమాట. 7 చేతులంటే 7 విభక్తులు ఉన్నాయిట పరమాత్మకి. అంటే వృషభ రూపము కల పరమాత్మకు 4 కొమ్ములు, 3 కాళ్ళు, 2 తలలు, 7 చేతులు ఉన్నాయని తైత్తరీయ అరణ్యకం చెప్తోంది. ఇంకా ఏం చెప్తున్నారు? అతడు 3 ప్రదేశాలలో, అంటే హృదయము, కంఠము, శిరము, శిరం అంటే తల, ఈ 3 ప్రదేశాలలో కట్టివేయబడి మానవులందరూ ఉన్న శబ్ద బ్రహ్మస్వరూపుడైన పరమాత్మట. అందుకని నైకశృంగః అని అంటారు. గదాగ్రజః మంత్రము ద్వారా వ్యక్తమయ్యేవాడు. అందుకని గదాగ్రజః అని అంటారు. పాదం మొత్తము చదువుదాం. తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః. ఈ పాదాన్ని ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 82వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.